శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 27వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు సింహం, కన్య, తులారాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు కూడా బాగా లాభించే విధంగా గోచరిస్తోంది. చేపట్టిన ప్రతి పనిలోనూ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. H1 గ్రీన్ కార్డ్, PR విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్యపోయే అవకాశం గోచరిస్తోంది. H1B వీసా లభించే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నారు. గురువుతో కలిసి ఉన్నారు. ప్రయాణాలు లాభిస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. కొన్ని అప్పులు తీర్చివేస్తారు. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఎటువంటి లోటు లేకుండా చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రయత్నాలు ప్రారంభించండి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి వివాహం కాని వాళ్ళకి ఈ వారం మంచి సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగం మారవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. వ్యయంలో శని అంత బలంగా లేరు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. మనం బాగున్నాం కదా, ఎందుకు ఇలా జరుగుతుందన్న ఒక భావన ఏర్పడుతుంది. అయితే వ్యయంలో శని అనుకూలంగా లేడు కాబట్టి అధిక ఖర్చులు, మెంటల్ టెన్షన్స్, ఆరోగ్యపరంగా ఇబ్బందులు సూచిస్తున్నాయి. అదేవిధంగా పంచమంలో కేతువు, కుజుడు ఉన్నారు. రాత పరీక్షలకు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా ఒక విషయానికి అతిగా ఆలోచించి మనసుకు తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం, లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చేదాకా వచ్చి చేజారిపోవడం జరుగుతుంటుంది. అధైర్యపడవద్దు. కష్టే ఫలినట్టుగా ప్రయత్నం లోపల లేకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విదేశీయానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి వీసా కానీ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. ధనం కానీ, భూమి కానీ, బంగారాన్ని కానీ కొనే సూచన కనిపిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. అయితే ఏదో తెలియని మనోధైర్యం కోల్పోయామన్న బాధ ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత ముందుకు వెళ్ళినా వెనక్కి లాగే వాళ్ళు ఉంటున్నారే అన్న ఆవేదన ఎక్కువ ఉంటుంది. మీరు ఎటువంటి భయాందోళన కాకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా వంటికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. చిన్న చిన్న ఇబ్బందులైనా సరే అవి పెద్దగా కనిపించే విధంగా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ శ్రావణ మాసం నెలలు మహాలక్ష్మి అమ్మవారికి మగులు పువ్వు కుంకుమతో నిత్యం పూజించండి. ఫైనాన్స్ పరంగా, సంతాన పరంగా, వ్యాపార పరంగా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కాస్తనే తొలగిపోతాయి. మహాలక్ష్మి, అష్టలక్ష్మి అమ్మవారు సంతానానికి, వ్యాపారానికి, ఉద్యోగానికి అన్నిటికీ ఆ మహాలక్ష్మి వారిని పూజించడం చెప్పదగినది. అదేవిధంగా చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి విష్ణుమూర్తికి ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వు నూనె పోసి దీపారాధన చేయండి. లక్ష్మీ డాలర్ని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి, షష్టాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో, ఏకాదశంలో శని. కెరియర్ పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా మంచి కాలం అని చెప్పచ్చు. నడుస్తున్న దశాకాలం బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఉద్యోగం మారడమా, ఉన్న ఉద్యోగంలో చేయడం అనేది ఒక మీమాంసలో పడతారు. అయితే ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడంలో మీ వంతు మీరు కృషి చేయడం చెప్పదగినది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. భూమి కానీ బంగారం కానీ
కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. అయితే ఏది ఇంపార్టెంటో ఆలోచించి అదే కొనడం చెప్పదగినది. అదేవిధంగా సాధ్యమైనంత వరకు ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేసుకోవడం చెప్పదగినది. ఖర్చులు కూడా అధికంగానే సూచిస్తున్నాయి. చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు. తృతీయంలో రవి బుధులు. అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడం, తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడం, ఒక మనోవేదనకి గురవుతారు. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ప్రస్తుతం నడుస్తున్న గోచారీత్యా సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అది ఆస్తి తగాదాలు కావచ్చు, మరే ఏ ఇతరత విషయాలైనా కావచ్చు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు సామరస్యంగా మౌనంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా కళారంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్కి, కాస్మెటిక్స్కి, ఫ్యాషన్ డిజైనింగ్, చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. వచ్చిన రాబడి కంటే ఖర్చు అధికంగా ఉంటుంది. ఏం చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచిస్తారు. భాగ్యంలో రాహు ఉన్నారు. కెరీర్ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి. భాగ్యరాహు ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే విధంగా చేస్తాయి. ఉద్యోగం రిజైన్ చేద్దాం లేదా కొత్త కంపెనీకి వెళ్దాం అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాన్ని బట్టి జాగ్రత్త వహించడం చెప్పదగింది. అయితే రిజైన్ చేయడం, లేదా మంచి కంపెనీ వచ్చాక రిజైన్ చేయడం, లేదా ముందుగానే రిజైన్ చేస్తే కనుక ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది. వీటి విషయంలో ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి సానుకూల పడతాయి. స్నేహితులతోటి ఇబ్బంది వాతావరణం నెలకొంటుంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వీళ్ళకి, ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ భాగ్యంలో రాహు వల్ల చేదాకా వచ్చిన ప్రాజెక్టులు కావచ్చు, చేదాకా వచ్చిన అగ్రిమెంట్లు కావచ్చు, చేదాకా వచ్చిన ఉద్యోగం కావచ్చు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తుంది. చిన్న తప్పిదం వల్ల మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే, ప్రమేయం లేకుండానే ఒక సంఘటన జరుగుతుంది. అది బంధుమిత్రులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, అది మీరే తప్పు అన్నట్టుగా భావిస్తారు. అది మీ తప్పు ఏమీ లేకపోయినా సరే మీరే తప్పు చేశారు అన్న భావన ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సాంస్కృతిక కళారంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు వచ్చే విధంగా గోచరిస్తుంది. శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల రోజులు మహాలక్ష్మి అమ్మవారికి ప్రతిరోజు మొగలు పువ్వు కుంకుమతోటి అష్టోత్తరంతో పూజించండి, పొద్దున సాయంత్రం. అదేవిధంగా మంగళవారం నాడు లేదా శుక్రవారం నాడు అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరతో దీపారాధన చేయడం, నువ్వుల నూనె పోసి, అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ నెలలు లలితా సహస్రనామ పారాయణం చేయగలిగితే చేయండి. లేకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం వినడం కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు. అయితే వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగపరంగా కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ₹1కి ₹10 ఖర్చు ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనాలనుకుంటారు. అయితే అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడంలో మీకు మీరే సాటిని తెలుస్తుంది. వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా మీ వంతు కృషి చేస్తారు. ఏదైనా భగవత్ సంకల్పం, మన కర్మకి మనమే బాధ్యులం, మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి అనే ధోరణి తోటి ఉంటారు తప్ప మనకి ఏమీ రావట్లేదు, ఎందుకు ఇలా అవుతుందన్న బాధ ఏ రోజు ఉండదు. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేయండి. అదేవిధంగా లిటికేషన్ ఉన్న భూములు, కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మీకు రావాల్సిన స్థిరాస్తుల ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం ఉంది. అయితే అవి కూడా అంత మీకు ఈజీగా ఏమి రావు. బంధువర్గంతో కావచ్చు, సోదరులతో కావచ్చు గొడవపడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన ఆస్తి మనం అడగడానికి కూడా అర్హత లేదా అనే బాధ ఎక్కువగా ఉంటుంది. సరే, ఏదేమైనా సరే ఎంతవరకు న్యాయం జరుగుతుందో అంతవరకు చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. దశమాధిపతి అయిన కుజుడు, లాభాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో, కుజుడు ద్వితీయంలో ఉన్నారు. అది కూడా కేతుతో కలిసి కుటుంబ స్థానంలో కుజకేతువులు అనేది వివాదాలకి దారి తీస్తుంది. ఫైనాన్షియల్ పరంగా బాగా ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. ద్వితీయంలో కేతు అంత బలంగా లేరు, అది కూడా కుజుడితో కలిసి ఉన్నారు. కాబట్టి
ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. అదేవిధంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ద్వితీయ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన యోగ్యత సూచనలు కనిపిస్తాయి. అది మంచి తరుణం కూడా చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్న వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో వీళ్ళు చక్కగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరవతులతోటి దీపారాధన చేయడం, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, సాయంత్రం పూట నిమ్మకాయ డప్పులతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు, అదేవిధంగా కొన్ని మంచి ఫలితాలు రెండు గోచరిస్తోంది. ముందుగా కుటుంబంలోని ఐక్యతను పెంచుకోవాలి. ఇబ్బంది లేని వాతావరణం నెలకొల్పాలి. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించాలి. ఆస్తి తగాదాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడే విషయంగా గోచరించడం లేదు. వృత్తి వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తాయి. కష్టానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే స్నేహితుల సలహాలు, వాళ్ళ అండదండలు మీకు లభిస్తాయి. వృత్తిలో మీరు ఎదగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఏకాదశాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. లాభాలు బాగుంటాయి, ఖర్చు తక్కువగానే ఉంటుంది. అయితే అనాలోచిత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ ప్రమేయం లేకుండానే ఖర్చులు పెట్టే విధంగా గోచరిస్తుంది. అయితే ఖర్చులకు దూరంగా ఉండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది చెప్పదగినది. అలా కాని పక్షంలో ఫిక్స్డ్ డిపాజిట్ అని చేయాలి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. సినిమా రంగాల్లో ఉన్నవారికి, డాక్టర్స్కి, లాయర్లకి, పోలీస్ శాఖలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి ప్రమోషన్స్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు 10 మందికి నచ్చుతాయి. ఏదైనా డబ్బు రాకపోయినా పేరు ప్రఖ్యాతలు వచ్చిన భావన ఏర్పడుతుంది. ఇది మంచి తరుణం చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే ప్రయాణాల విషయంలో అందరూ జాగ్రత్త వహించాలి. గోచారిత్య అష్టమంలో రాహు, ద్వితీయంలో కుజకేతులు ఉన్నారు. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 2 వీలర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ చేదాకా వచ్చి చేయి జరిపే అవకాశం ఉంది. సరే, ఏదైనా వెళ్ళిపోయినా సరే మళ్ళీ తిరిగి వస్తుంది అన్న భావన ఏర్పడుతుంది. మన పని మనం చేసుకుపోదాం అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు. ఇది మంచి విషయం అని చెప్పచ్చు. అందరిలాగా మీరు కాదు. కోపం వస్తే 2 నిమిషాలు మాట్లాడేసి తర్వాత శాంతం అవుతారు. అది అందరికీ అర్థం కాదు. మీరు కోపడ్డారు అన్న ఒక భావం తప్పుతాయి, కానీ మీరు శాంతంగా ఉంటారు, తర్వాత బాగా మాట్లాడుతారు అనే విషయం ఎవరికి తెలియదు. అటువంటి విషయాలు మీరు జాగ్రత్తలు తీసుకోండి అంతే. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్కిన్ సంబంధించి, జీర్ణ వ్యవస్థ సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ శ్రావణ మాసం నెలలు కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు మీకు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగపరంగా చక్కగా రాణించగలుగుతారు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి MBA ఫైనాన్స్, చార్టెడ్ అకౌంట్స్కి కాలం అనుకూలంగా ఉంది. రావాల్సిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చేతికి అందుతుంది. అదేవిధంగా డాక్టర్లు, లాయర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారు. 10 మందికి మనం సహాయం చేయాలి అనే భావంతో ఉంటారు. డబ్బు కోసం ఏ రోజు ఇబ్బంది పడరు, ఇబ్బంది పెట్టరు. మనం 10 మందికి సహాయం చేస్తే ఏదైనా పరమేశ్వరుడే మనకి ఇవ్వాలి, ఆయనే మనకి ఇస్తాడు అనే భావంతో ఉంటారు తప్పితే కానీ డబ్బు ఉంటేనే పని అవుతుంది అనే భావన మీకు ఏ రోజు ఉండదు. ఎప్పుడైనా సరే మీరు పెట్టే చేయ కానీ తీసుకునే చేయి ఏ రోజు ఉండదు. అయితే
ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. గత వారం కొంచెం బాగున్నా ఈ వారం ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో కొంత ఇబ్బందులు అనేవి తలెత్తాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఎవరైనా ఉద్యోగం మారదలుచుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. లేదా మంచి కంపెనీ వస్తే ఉన్నదానికంటే పూర్వాపరాలు చెక్ చేసుకుని బాగుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే జీతం తక్కువైనా సరే ఉన్న కంపెనీలోనే చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా లేవు. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంతవరకైనా సరే లాభాలు పొందగలుగుతారు. ఇండివిజువల్గా చేసుకోవడం అనేది చెప్పదగినది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఇబ్బందులు ఉన్నా కూడా ఫైనాన్షియల్గా అవి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకోవాలి. ఒకరినొకరు కోపగించుకోవడం కావచ్చు, లేదా మాట్లాడుకోవడం కావచ్చు, ఏదైనా సరే దూరంగా ఉండడం అనేది సమంజసం కాదు. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చెప్పదగినది. సప్తమంలో రాహు, జన్మరాశిలో కుజకేతువులు ఉన్నారు. అష్టమ శని, కుజుడు అష్టమాన్ని చూస్తున్నాడు. ధనం కూడా అధికంగా ఖర్చు అవుతుంది. మనం 10 మందికి రూపాయి పెడుతున్నాము, మనం 10 మందికి సహాయం చేస్తున్నాం, మనకి ఎవరు సహాయం చేయట్లేదే అన్న భావన ఉంటుంది. మీకు ఎవరు సహాయం చేయవలసిన అవసరం లేదు. ఆ పరమేశ్వరుడే మీకు సహాయం చేస్తాడు. కాబట్టి మీ పని మీరు చేసుకుపోండి, మిగతా అంతా ఆయన చూసుకుంటారు. కష్టే ఫలినట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. చేదాకా వచ్చిన పనులు చేజారిపోకుండా మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. అది ఎక్కడికి వెళ్ళిపోకుండా మీకు కావాల్సిన ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, వైద్యోత్తులు ఉన్నవారికి స్కాలర్షిప్స్ లభిస్తుంది. అదేవిధంగా పిహెచ్డి ఎవరైతే చేస్తున్నారో వారికి చాలా బాగుందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు గట్టిగా చేయండి, అవకాశాలు కలిసి వస్తాయి. స్నేహితుల సహాయ సహకారాలు లేదా బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటుంది. అదేవిధంగా పిఆర్ కోసం, H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అయితే వీరికి అష్టమ శని నడుస్తున్నా కూడా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో నిదానంగా అయినా సరే వీరికి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరుచుకుంటారు. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ఆరోగ్యరీత్యా మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య సంఘర్షణ వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా చక్కగానే ఉంటాయి, ఇబ్బందులు ఏవి ఉండవు. సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు. సంతానానికి మంచి సంబంధం చూసి వివాహం చేద్దాం అనుకుంటారు, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన సాఫల్యం కలుగుతుంది. శుభవార్తను వింటారు. ఎవరైతే సంతానం కోసం ఫెర్టిలిటీస్ని కలుస్తారో వాటి విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. యూట్రస్ సంబంధించిన విషయాలు కావచ్చు, హార్ట్ సంబంధించిన విషయాలు, లివర్ సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల రోజులు అమ్మవారికి కుబేర కుంకుమంతో పూజించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు రాహుకాల సమయంలో నిమ్మకాయ డప్పులతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి. దానివలన ఆరోగ్యపరమైన భార్యాభర్త మధ్య ఇబ్బందులు ఏమైనా ఉంటే కొంతవరకైనా తగ్గుతాయి. ఈ రాశివారు కాలభైరవ రూపం మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. విహారయాత్రలు, శుభకార్యాలు పాల్గొనడం, ఒక వాహనం కావచ్చు, ఇంటి నిర్మాణం సంబంధించిన కొత్త ఇల్లు కావచ్చు కొనుగోలు చేస్తారు. కాలం వీరికి అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలోనూ ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా వీరు చక్కగా ఉందని చెప్పచ్చు. ఆరోగ్యం కుదురుపడుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి సమసిపోతాయి. అయితే 6ంట రాహు ఉన్నారు. శత్రువులు ఎక్కడో లేరు, మన పక్కనే ఉన్నారని మీరు గ్రహించలేకపోతారు. శత్రువుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం బట్ట కూడా కాస్త జాగ్రత్త వహించాలి. 6ంట రాహు ఉన్నారు కాబట్టి మనకి తెలియకుండానే చిన్న చిన్న ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉంది. అది ఏమిటని చెప్పలేము. ఆ టైంకి దెబ్బ తగలొచ్చు, లేదా జ్వరం రావచ్చు, ఏదో విధమైన సరే. ముఖ్యంగా
ఆహార సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించండి. ఈ ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఎవరైతే ఫైనాన్స్ సెక్టర్స్కి, ఎంబీఏ, మేనేజ్మెంట్ సెక్టర్స్కి వెళ్దాం అనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తుల వారికి అనుకూలంగా ఉంది. టెక్నికల్ రంగం వారికి అంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త గడ్డుకాలం అని చెప్పొచ్చు. చేద్దాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది, లేదా ఇది మనది తగింది కాదు, మనం ఇంకో ఉద్యోగం వెతుక్కుందాం అనే భావన ఉంటుంది. ఇటువంటి విషయాలు మీరు జాగ్రత్త తీసుకోండి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం అనేది తెలివైన వాడి లక్షణం. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. చక్కగా శ్రావణ మాసం ప్రారంభమైంది. వివాహ ప్రయత్నాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఈ క్రెడిట్ కార్డు, హౌసింగ్ లోన్ సంబంధించిన విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. హౌసింగ్ లోన్ విషయంలో, క్రెడిట్ కార్డు విషయంలో, కట్టే విషయంలో కూడా వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఎటువంటి లేట్ లేకుండా త్వరగా కట్టడం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. లేకపోతే అవి ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. అది భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశులకు మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు వస్తుంది. అయితే ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి కాస్త ఇబ్బందికరమని చెప్పచ్చు. ప్రైవేట్ సంస్థ కోసం పనిచేస్తున్న వారికి పర్వాలేదు. రాత పరీక్షలో కూడా వీరు విజయం సాధిస్తారు. అయితే ఉద్యోగం రావడంలో కాస్త జాప్యం జరుగుతుంది. సో ఇటువంటి ఇబ్బందులు ఏం లేకుండా ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరం కావచ్చు, లేదా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కావచ్చు చదువుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం అలాగే విభూది పెట్టుకుని వెళ్ళండి. నరదిష్టి లేకుండా ఉంటుంది. శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ శ్రావణ మాసం నెల రోజులు కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది. ఇది అందరూ చేయవచ్చండి. ఇది అష్టలక్ష్మిలు అమ్మవారి కరుణా కటాక్షం మనందరికీ ఉండాలని ప్రతిరోజు లక్ష్మీ తామర ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. అదేవిధంగా శుక్రవారం, మంగళవారం నాడు రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఇది చేయడం వల్ల నరదిష్టి, ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కాస్త వరకు తొలుగుతాయి. ఇది చిన్న రెమెడీయే, కానీ ఫలితం చక్కగా ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ఇబ్బందులు లేకుండా చేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి లాభాలు పొందుతారు. వ్యాపారం చాలా బాగుందని చెప్పొచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఇక్కడి నుంచి చాలా బాగుంది. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. గురువు కూడా భాగ్యంలోనే ఉన్నారు. మంచి కలుసుబడతనం వస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. ప్రాఫిట్స్ బాగుంటాయి. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త ప్రాజెక్టుని ప్రారంభిస్తారు. ఏదైనా సరే తులారాశి వారికి ఈ వారం గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం బాగుందని చెప్పచ్చు. పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పచ్చు. ఏదైనా క్రయ విక్రయాలు ఉంటే కూడా లాభిస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. ఏదైనా భూమిని అమ్మదలుచుకుంటే మంచి రేటు, గిట్టుబాటు ధర వస్తుంది. చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. దానివల్ల కొన్ని అప్పులు తీర్చి బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పర్సనల్ లోన్ కావచ్చు, బిజినెస్ పరంగా లోన్ కావచ్చు మంజూరు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే కష్టం తగిన ప్రతిఫలం కాస్త ఈ వారం నుంచి స్టార్ట్ అయింది, బాగుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సినిమా కళారంగాల వారికి బాగుందని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అటు టెక్నీషియన్స్కి, ఇటు కళారంగంలో ఉన్న యాక్టర్స్ అందరికీ, చిన్న స్థాయి యాక్టర్ల దగ్గర నుంచి అందరికీ ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. అదేవిధంగా రాజకీయ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి పదవి వచ్చే యోగ్యత కనిపిస్తోంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏముండవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. షష్టమంలో శని చక్కగా ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు ఏకాదశి ఉన్నారు.
కుజుడితో కలిసి లాభస్థానంలో. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ సేవింగ్స్ని ఎక్కువగా చేయలేకపోతారు. ఏదో రూపైనా ఖర్చు అవడం, ధనం వ్యయం అవడం జరుగుతుంటుంది. కాబట్టి ధనం విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. ఎన్నో ఏళ్ళ కళ నెరవేరింది, ఎన్నో ఏళ్ళగా అమ్మాయికి సంబంధం చూస్తున్న లేదా అబ్బాయికి సంబంధం చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. అదేవిధంగా H1B వీసా, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు చక్కగా ఉందని చెప్పొచ్చు. భాగ్యంలో గురు శుక్రులు ఉన్నారు, పంచమంలో రాహు ఉన్నారు. విద్యాపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఏవైనా సరే ఇబ్బందులు తొలగిపోతాయి. భాగ్యాధిపతి అయిన గురువు పంచమాన్ని చూడడం వల్ల, శుభగురు దృష్టి పంచమాన్ని ఉండడం వల్ల విద్యా సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో కాస్త ఇబ్బంది పెట్టినా కూడా మంచి గ్రోత్ అనేది ఏర్పడుతుంది. సంతాన సంబంధ విషయాలు కూడా చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం నుంచి బాగుందని చెప్పొచ్చు. మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఖర్చు ఎలా ఉన్నా సరే ఏదైనా భగవంతుడు ఇవ్వాలి, మనం ఖర్చు పెట్టాలి, 10 మందికి ఉపయోగపడాలనే మీ ధోరణి అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే భావంతో మీరు ఉంటారు. నేనే బాగుండాలి, నాకే కావాలన్న ధోరణి మీకు ఎప్పుడూ ఉండదు. అవసరమైతే 10 రూపాయలు పెట్టడమే తప్పితే కానీ అడగడం ఏ రోజు మీకు తెలియదు, రాదు కూడా. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం చక్కగా గడిచిపోతుంది. శ్రావణ మాసం ప్రారంభమైంది. ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తంతో పూజించండి. అదేవిధంగా ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు ప్రతిరోజు ధూపం వేయండి. అలా కుదరని పక్షంలో మంగళవారం నాడు, శుక్రవారం నాడు, శనివారం నాడు ఈ 3 రోజులు ధూపం వేయడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరవృత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకోని పరిస్థితులు గోచరిస్తోంది. అష్టమంలో గురువు ఉన్నారు. అదేవిధంగా అష్టమంలో శుక్రుడు, పంచమంలో శని, దశమంలో కుజకేతువులు. కెరీర్ పరంగా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది, ఇబ్బందులు ఏమి ఉండవు. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి లేనిపోని అపనిందలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం ప్రయత్నం చేయాలన్న భావన కూడా ఏర్పడుతుంది. మీకున్న తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. కానీ మీ వరకు వచ్చేసరికి అది ఇబ్బందికరంగానే ఉంటుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో ఇల్లు కొనాలన్న భావన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. మంచి ఫ్లాట్ని కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఆభరణాలు కొనే యోగ్యత కూడా సూచిస్తోంది. మంచి ఫలితాలని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా ఉంది. కష్టపడినంతగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది పెడతాయి. ప్రైవేట్ సంస్థలకు ఇబ్బంది ఏమి ఉండదు. అదేవిధంగా యూనివర్సిటీలో సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త ఆలస్యమైన మంచి సీట్ లభిస్తుంది. విదేశాలకు వెళ్ళి ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చతుర్థంలో రాహు బలంగానే ఉన్నారు. కొద్దో గొప్ప ఇబ్బంది లేదు. రాహు మీద గురు దృష్టి ఉండడం వల్ల శుభకార్యాలు, చక్కగా వీసా ఇటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణం ఉంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి లాభదాయకంగా ఉంది. వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, మనం ముందుకు వెళ్దాం అనే ధోరణి కాకుండా కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. వ్యాపార అభివృద్ధి మనకి చక్కగా ఉంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. గడిచిన కొన్ని వారాల కంటే వ్యాపారం బాగా పుంజుకుంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, సినీ పరిశ్రమ సంబంధించి, చార్టెడ్ అకౌంట్స్, చిరుధాన్య వ్యాపారస్తులు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులు, ఫైనాన్స్ రంగం సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత గడ్డుకాలం ఉంది. వచ్చిన అవకాశాలు చేజారుకోకుండా చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అయితే ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. అవి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి కుంకుమార్చన చేయడం, లక్ష్మీ తామరవృత్తులతోటి దీపారాధన చేయడం
చెప్పదగిన సూచన. మంగళవారం, శుక్రవారం నాడు రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి. మీకు నరదిష్టి అధికంగా ఉంది, ఎందుకంటే మీరు బాగా ఎదుగుతున్నారు, మీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది అందరికీ. అది మీ కష్టం, ఎంత కష్టపడుతున్నారు అనేది మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ జనాలకి, బంధువులకి అలా తెలియదు. బాగా సంపాదించేస్తున్నారు, మీకేంటనే భావన, ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పుల్లో నువ్వులను పోసి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. చతుర్థంలో శని ఈ వారం మీకు బలంగా లేరు. పనులు నిదానంగా సాగుతాయి. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు వచ్చే అవకాశాలు ఉంది. అయితే ప్రమోషన్ విషయంలో పై అధికారుల వల్ల చిన్నపాటి విభేదాలు కూడా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకోవడం అనేది చెప్పదగినది. కోపతాపాలకు వెళ్లకుండా సామరస్యంగా వెళ్ళడం అనేది చెప్పదగినది. స్వతహాగా మీకు కోపం ఎటువంటి రాదు. అయితే మనం బాగా కష్టపడుతున్నాం, ఇంత చేసిన తర్వాత కూడా మనకే ఎందుకు ఇలా జరుగుతోంది అన్న భావన ఎక్కువగా ఉంటుంది. దానివల్లనే మీకు కోపతాపాలు ఎక్కువ అనేది ఏర్పడతాయి తప్ప స్వతహాగా మీకు కోపం ఉండదు. ఇంత కష్టపడుతున్నాం, అందరికంటే 10 మంది చేసే పని మనం ఒక్కడే చేస్తున్నాం, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మనకెందుకు ఇలా జరుగుతోంది అనే భావన ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా సరే మీకు దైవ సంకల్పం బలంగా ఉంది. రాష్ట్రాధిపతి అలాగే చతుర్థాధిపతి గురువు సప్తమంలో ఉన్నారు. గురువీక్షణ రాష్ట్రాధిపతి ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. అదేవిధంగా లాభస్థానాన్ని గురువు చూడడం వల్ల కూడా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇబ్బంది పెట్టినా మీకు ఎటువంటి నష్టమూ జరగదు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వచ్చేస్తాయి. అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పసుపు హోమం చేయించండి. అదేవిధంగా చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం చెప్పదగిన సూచన. దానివలన కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబ పరంగా జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోండి. భాగస్వామి కలుసుబాటుతనం వల్ల మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. స్థలం కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. అలాగే బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణ సేవింగ్స్ చేయగలరు. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు మీరు చక్కగా నిర్వర్తించగలరు. అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ పరిశ్రమలో ఉన్న వారికి, డాక్టర్స్కి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి కాస్త అనుకూలంగా లేదు. కాస్త నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రైవేట్ సంస్థలు కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశాలు గట్టిగానే గోచరిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా విదేశీ ప్రయాణాల మటుకి కాస్త ఇబ్బంది పెడుతుంది, చికాకు పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అర్ధాష్టమ శని నడుస్తోంది. చతుర్థంలో శని అంత బలంగా లేరు కాబట్టి కొన్ని పనులు చేద్దాకా వచ్చి చేయి జారిపోవడం, డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం ఇటువంటి అంశాలు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం ఎట్లా కాస్త జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా సాధ్యమైనంత వరకు సేవింగ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శ్రావణ మాసం ప్రారంభమైంది. ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా లక్ష్మీ తామరతో దీపారాధన చేయడం, నువ్వులను పోసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా
సానుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి మంచి లాభాలు తెచ్చే విధంగా, మంచి ప్రాజెక్టులు వచ్చే విధంగా గోచరిస్తోంది. ద్వితీయంలో రాహు ఉన్నారు, అష్టమ కేతువు. ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా సడన్ లాసు సడన్ గెయిన్స్ అనే విధంగా ఉంటుంది. అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. కుటుంబంతో మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులు కావచ్చు, భాగస్వామి కావచ్చు, విభేదాలు రాకుండా చూసుకోవాలి. గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం మీకు బాగా ఉందని చెప్పచ్చు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులున్నా ఇతరత విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి లాభించే దశగా, మీకు వచ్చే దిశగా గోచరిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా విద్యాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సీట్ మారదాం అనుకుంటారు, మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలనుకునే వారికి వైద్య వృత్తి కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, వీరికి కలిసి వస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, వైద్య వృత్తుల వారికి కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమాధిపతి అయిన శుక్రుడు 6 ఉన్నారు. చిన్న డిస్టర్బెన్స్ తప్ప ఇతర విషయాలు అన్నీ బాగానే ఉన్నాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరుచుకుంటారు. ఒక భూమిని కానీ బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కాలం అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. మీరు చేసే ప్రయత్నాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగిపోతుంది. దైవానుగ్రహం తోడుంటుంది. అదేవిధంగా అష్టమాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. పార్ట్నర్స్ తోటి చిన్నపాటి విభేదాలు లేదా బయటికి రావాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద మకర రాశి వారికి గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం నుంచి కాస్త బాగుందని చెప్పచ్చు. ఎయిర్ నైట్స్ అని పూర్తి అయిపోయింది, ఇంకా ఇబ్బంది పడుతున్నాం ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ నుంచి మంచి రోజులని చెప్పచ్చు. శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ శ్రావణ మాసం 4 రోజులు కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, లక్ష్మీ తామరవతులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సౌర కంకణం ఇంద్రాణి రూపం మెడలో వేసుకోవాలి. నరదిశ అధికంగా ఉంది. ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా బాగుండడానికి సౌర కంకణం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు అంతగా గోచరించడం లేదు. మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సంతానానికి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ఉద్యోగరీత్యా, ఆరోగ్యరీత్యా జాగ్రత్త వహించాలి. సప్తమాధిపతి అయిన రవి 6 బుధుడితో కలుస్తున్నారు. పంచమాధిపతి అష్టమాధిపతితో కలుస్తున్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా హార్ట్కి సంబంధించి, లివర్కి సంబంధించి, ఇండైజెషన్, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు సంబంధించి ఇబ్బందులు పెట్టే విధంగా గోచరిస్తోంది. ముఖ్యంగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా స్నేహితుల్ని అధికంగా నమ్మి మోసపోయే అవకాశం ఉంది. అప్పు ఇచ్చి అది మనకి తిరిగి ఇవ్వక వేరే వాళ్ళకి అప్పు తీర్చడం కోసం మళ్ళీ మీరు అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. డబ్బు ఎంతున్నా ఖర్చు అయిపోతుంది, కొండలాగా కరిగిపోతుంది. దాన్ని సేవింగ్స్ చేద్దాం అనుకునేసరికి ఆర్భాటాలు కావచ్చు, మరేదైనా కావచ్చు, ఖర్చు పెట్టడం ఉంటుంది. కొంతమంది అయితే పిల్లలు ఖర్చు పెడతారు, అది మంచి విషయమే. కొంతమంది విలాసాలు ఖర్చు పెడతారు, వాటి విషయంలో జాగ్రత్త ఉండండి. డబ్బు అనేది సాధ్యమైనంత వరకు దాచడానికి ఉండాలి. భూమి మీద కావచ్చు, బంగారం మీద కావచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అంత మంచిది కాదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతుంటారు. వచ్చిన అవకాశాలని చేజార్చుకుంటారు. ఇది కొంతమందికి, అందరికీ కాదండి. కొంతమందికి స్టాక్ మార్కెట్ బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి బిజినెస్ పనికి వస్తుంది, కొంతమందికి పనికిరాదు. మీ విషయంలో భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రాదు. మీరు సొంతంగా పెట్టుకునే ఏ వ్యాపారం అయినా సరే కలిసి వస్తుంది. అయితే వ్యాపారం ఏం చేద్దాం అనుకుంటే
జాతకరీత్యా ఏదైతే బాగుంటుందో చూసి చేసుకోవడం అనేది చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేసేవారికి అనుకూలిస్తుంది. ప్రభుత్వ రంగ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉందో, ఉద్యోగం అయితే ఉందో వీరికి లభించే అవకాశం ఉంది. టీచర్లకి, లాయర్లకి, సినిమా ఫీల్డ్ ఉన్నవారికి, ఫ్యాషన్ టెక్నాలజీ ఈ రంగాల్లో ఎవరికి చాలా బాగుందని చెప్పొచ్చు. టీచర్స్కి బదిలీలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వారు అనుకున్న స్థలానికి బదిలీ అవ్వడం కూడా ఒక సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. అభివృద్ధిని చక్కగా చేయగలుగుతారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. ఏదైనా కష్టే ఫలి అన్నట్టుగా మీకు కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతాన విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పంచమంలో గురువు ఉన్నారు. పంచమాధిపతి నుంచి కుంభరాశిని వీక్షించడం, గురు వీక్షణ కుంభరాశి మీద ఉండడం వల్ల కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, గృహం కావచ్చు, ఏదైనా సరే ఈ వారం కొంత శుభ కార్యక్రమాలు చేయగలిగే గ్రహస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సప్తమాధిపతి అయిన రవి 6 ఉన్నారు. బుధుడితో కలిసి మెదడుకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు శ్రావణ మాసం ప్రారంభమైంది. ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి అష్టోత్తరంతో పూజించడం చెప్పదగినది. నువ్వుల నూనెతోటి ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరూతులతో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యాపార పరంగా మంచి అభివృద్ధి చెందుతుంది. దశమాధిపతి రాష్ట్రాధిపతి గురువు చతుర్థంలో ఉన్నారు. గురువు చతుర్థంలో వీరికి మంచి ఫలితాలను ఇవ్వగలుగుతారు. కొన్ని మంచి ఫలితాలు ఇచ్చినా, కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు ఇచ్చినా సాధ్యమైనంత వరకు మంచి ఫలితాలు వీరికి సంప్రాప్తిస్తాయి. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా చతుర్థంలోనే ఉన్నారు. పంచమంలో రవి బుధులు. వ్యాపార వృద్ధి చక్కగా చేయగలుగుతారు. ధనం రావాల్సిన సమయంలో చేతికి అందుతుంది. రుణాలను తీర్చివేస్తారు. వివాహ సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రయత్నం చేసేవారు కూడా మంచి సంతానం కలిగే విధంగా గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి రొటేషన్స్ బాగుంటాయి. ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్టు చేయాలి అనే కళ ఈ వారం నెరవేరుతుంది. ఖర్చుతో కూడుకున్న పనైనా సరే ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అదొక సంతోషకరమైన వార్తను కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏలినాడు శని నడుస్తోంది. శని జన్మరాశి సంచారం వల్ల అష్టకవర్గులో 1 పాయింట్ తోటి ఉన్నారు. అంతగా వీరికి బాగలేదు. ఏలినాడు శని ఈ వారం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పచ్చు. అటు ఆరోగ్యరీత్యా, ఫైనాన్స్ ఖర్చు విధంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఈ పంచమంలో రవి బుధుల వల్ల సంతానం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి చిన్నపాటి దెబ్బలు తగిలే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. అదేవిధంగా కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి వీరికి. వాటిలో జాగ్రత్త వహించాలి. ఏది ఏమైనా సరే గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం మేన్ రాశికి వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నా, అధిక ధన వ్యయ సూచన, సంతానం పట్ల ఇబ్బంది అనేవి ఏర్పడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. వివాహం కాని వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. అయితే సప్తమాధిపతి అయిన బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల జీవిత భాగస్వామితో మాట రావడం, గొడవలు పెరగడం అనేవి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీరు సామరస్యంగా ఉన్నప్పటికీ ఏదో విధంగా గొడవలు తెచ్చే విధంగా భాగస్వామి కావచ్చు లేదా మధ్యవర్తులు కావచ్చు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయడం, శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. అదేవిధంగా మంగళవారం, శుక్రవారం నాడు రాహుకాల సమయంలో నిమ్మకాయ డప్పులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఇది చిన్న రెమెడీయే, కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సరే భగవత్ అనుగ్రహం, భగవత్ సంకల్పం మనకు ఉండాలి కాబట్టి ఇటువంటి చిన్న కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి.
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.